నా షెడ్ వచ్చేసి 100% అడవిలోనే ఉంది. అడవి అంటే కొద్దిగా ఊరికి దూరంగానే ఉంటుంది. ఈ పాములు, తేళ్ళు ఇలాంటి బెడదైతే ఉంటుంది. ఎందుకంటే కోళ్ళు ఉన్న దగ్గర 100% మాన్యూర్ ఉంటుంది. ఆ మాన్యూర్ ఉన్న దగ్గర మనకి యానిమల్ అటాక్స్ అయితే ఉంటాయి. నేను దాని గురించి ఆలోచించినప్పుడు, నాకు దాన్ని ఎలా అధిగమించాలని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఒక మంచి ఆలోచన ఏంటంటే, కింద తిరుగులాడుతూ మనకి దోమల నుంచి, ఈగల నుంచి, ఈ పాముల నుంచి ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా చూసుకుంటూ ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు, నాకు ఇంకోరి సజెషన్ వల్ల ఒక బాతులు పెడితే ఎలా ఉంటుందని చూసి ట్రయల్ రన్గా ఒక 7 బాతుల్ని, ఒక 5 సిముకలను తెచ్చి పెట్టడం జరిగింది. అది తెచ్చాక షెడ్ ఈగలు లేకుండా, దోమలు లేకుండా చాలా నీట్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు ఆ కీటకాలన్నింటినీ తినేయడం వల్ల మనకి ఎలాంటి ఇష్యూ లేకుండా అధిగమిస్తున్నాం. అండ్ దానివల్ల ఈ కోళ్ళకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంది. అంటే ఆ మెనూర్ వల్ల ఇష్యూస్ అయితే లేకుండా చాలా హెల్తీగా ఉంటున్నాయి. షెడ్ శుభ్రత గురించి ఆలోచిస్తే, ఎందుకంటే కేజెస్లో ఉన్నందువల్ల ఆ మెనూర్ అంతా కూడా కిందే ఉంటుంది. నేనేం చేస్తున్నా అంటే శుభ్రంగా ఉంచడం కొరకు ఎవ్రీ 10 డేస్కి ఒకసారి దాన్ని చాలా జాగ్రత్తగా వాటిని క్లీన్ చేసి బయట పక్కల ఒక కుప్పలా వేసేసి అమ్మడం జరుగుతుంది. ఇక వాటికి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కొత్తగా రాకుండా అది ఎప్పుడు క్లీన్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. అండ్ కోళ్ళు కూడా హెల్తీగా మనకి అన్ని ప్రొడక్షను, ఎగ్గు అంతా హ్యాపీగా జరిగిపోతుంది.